ప్రాతినిధ్యం వహిస్తున్నారు, యాజమాన్యమే ఉన్నారు. స్వయంగా కూడా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. దానికోసమే పోరాటం చేయడానికి భాగంగానే 5వ తేదీ అనేది కూడా మేమంతా కూడా పిలిపిస్తున్నాం, అందరు రావాలని చెప్తున్నాం. పార్టీలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కూడా కావచ్చు, 8 నెలలు కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ 8 మాసాల్లో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఎంత క్షీణించినాయో అంత క్షీణించింది. ఎక్కడ కానీ లా అండ్ ఆర్డర్ లేనే లేదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మేము కూడా చాలా మార్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, అనేక విద్యార్థి దశ నుంచి కూడా అనేక పోరాటాల్లో కూడా భాగస్వామి కూడా అయినాం. కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతకంటే పరిస్థితులు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లు ఈ జిల్లాలో నిర్వీర్యమైనాయి. రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో నిర్వీర్యమైపోయినాయి. ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ చేత కానీ మేము ఏమీ చేయలేము, మా చేత ఏమీ కాదు, మేము నిమిత్త మాత్రులమే అని చెప్పకనే, నోటి ద్వారా చెప్పకనే, వారి చర్యల ద్వారా ఈ 8 మాసాల్లో జరుగుతున్న పరిణామాలు, వారి యొక్క చర్యలు ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి పూర్తిగా కూడా మా అందరికీ కూడా అవగతమైంది. ఎక్కడా లేదు. ఈరోజు అధికారం అనేదే ఒక ఆయుధంగా తీసుకొని అధికార పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు ఎంత కూడా ఒక అధికారం అనేది మా పార్టీ అనేది కూడా అధికారంలో ఉంది, మాకు కావలసిన వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మేము చేయడమే, మేము ఏది చెప్తే అదే శాసనం అని చెప్పినట్లుగా ఈ జిల్లాలో ప్రవర్తిస్తున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, ఎక్కడ లేదు. తుదకు జిల్లా కేంద్రంలో కూడా 1 కాదు 2 కాదు చెప్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల నుంచి మేము హెచ్చరిక చేస్తూనే ఉన్నాం, పరిస్థితులు దిగజారిపోతున్నాయని చెప్పేసి. ఎవరిపైనా అసలు లేదు. కడకు ఒక ఆస్తి అమ్మాలన్నా, ఒక ఆస్తి కొనుక్కోవాలన్నా, వారు అన్నదమ్ములు భాగాలు పంచుకోవాలన్నా కూడా ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకొనే జరపాలనే పరిస్థితికి ఈ జిల్లాలో తీసుకొని వస్తుంది. మేము ముఖ్యమంత్రి గారికి పత్రికల ద్వారా కానీ బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో పరిస్థితులు. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి స్వయంగా చాలా మార్లు కూడా కలుసుకొని చేశాం. కడకి ఎంతవరకు వచ్చిందంటే, ఫలానా వ్యక్తి మేము చెప్తేనే ఆ గ్రామంలో ఉండాలి, ఫలానా వ్యక్తి మీరు ఎంతమంది గతంలో మీరు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎంపీలు అయి ఉండొచ్చు, మంత్రులు అయి ఉండొచ్చు, లేకుంటే పెద్ద కలెక్టర్లు అయి ఉండొచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మీరు అధికారులు అయి ఉండొచ్చు, కానీ మేము ఉండమంటే ఉండాలి, సంసారం చేయమంటే చేయాలి, లేకుంటే ఊరు విడిచిపెట్టి పోవాలి అని చెప్పే పరిస్థితికి ఈ జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి మేము తీసుకొని కూడా మేము చెప్పినాం. ఈ పరిస్థితి ఉంది. చాలామంది కూడా ఏదైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి పోవడము, వారి యొక్క బాధలు చెప్పుకోవడం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం చెప్తే వెంటనే ఆ కేసు రిజిస్టర్ చేసేవారు. ఈరోజు ఆ జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. కేసులు రిజిస్టర్ అనేది లేని కూడా లేదు. ఒకవేళ రిజిస్టర్ చేసినా అవతలది కూడా వెంటనే వారిని కూడా పిలిపించుకొని పోలీసు వాళ్ళే అవతల వైపు వారిని, బాధితుల వైపు నిలబడాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఏదైతే ఆ బాధితులుగా చేసిన వారిని కూడా పిలిపించుకొని వారితో కూడా కేసు తీసుకొని బాధితులపైనే 307 ఇటువంటివన్నీ కూడా కేసులు రిజిస్టర్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఎవరైతే దానికి కారకులైనారో వారిపైన కూడా బెయిలబుల్ సెక్షన్లు పెట్టేసి ఊరికి నామమాత్రంగా వారికి పోలీస్ స్టేషన్లోని బెయిల్ ఇవ్వడము, ఆ పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. ఎవరు చెప్పినా కూడా స్టేషన్లకు పోయి చెప్తే డిఎస్పీలు వాళ్ళ ఎస్పీలే కొద్ది రోజులు మీరు ఈ ఊరు ఇడిచిపెట్టిపోతే మేలు కదా అని బహిరంగంగా చెప్తున్నారు. డిఎస్పీలు, సిఏలు అడ్వైజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదో ఆ కుటుంబాలకో లేకపోతే ఆ పార్టీలకు ఏదో హితవు చెప్పినట్లుగా, వారి సంక్షేమం కోరినట్లుగా చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు ఈ జిల్లాలో. ఇదేదో నేను ఒకరిని చెప్పడం కాదు,
బహిరంగ అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అక్కడక్కడ జరిగినాయి పాపం చేతగాని వాళ్ళకి. వారు కూడా చెప్పినారు, కానీ ఎక్కడ కానీ మార్పు లేదు. జిల్లా కేంద్రంలో జరుగుతున్నా లేదు, ఇంత జరిగినా కూడా పోలీస్ స్టేషన్లో పోతే ఎక్కడ కానీ లేదు, ఎస్పీ గారికి చెప్పినా కూడా ఎక్కడ లేదు, ఎవరు కానీ లేదు. ఇక్కడే కాదు, జిల్లా కేంద్రంగా నియోజక కేంద్రాల్లో కూడా పోయి అడిగినా కూడా పరిస్థితి అంతా కూడా ఎంతగా జరుగుతుంది. నిన్నే అనుకున్నాను, నిన్నే గుంటకల్లు అయితే ఇంకా జిల్లా కేంద్రంలోంచి మీరే చెప్పినారు. ఇంకా వచ్చే పాత్రికేయులు ఏదైనా రాసినా లేకుంటే ఏదైనా కానీ టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే వారికి కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కూడా ఉందన్నమాట. మీరు కన్నా మాకు వ్యతిరేకంగా వార్తలు అనేది కూడా ప్రచురించిన లేకుంటే ప్రసారం చేసిన మిమ్మల్ని అసలుకు ప్రాణాలతో కూడా ఉన్నీము పట్టాలపైన కూడా పండుకోబెడతామని చెప్పి బహిరంగంగా చెప్తాన్నా కూడా అడిగే నాతుడే లేదు. కనీసం వాళ్ళపైన కేసులైనా కనీసం ఉన్నారే, కనీసం ఉంది, ఓ చట్టం అనేది ఉంది. మేము కూడా కాగితాలు చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నాము అది ఎక్కడ కానీ లేదు. అసలు వాళ్ళలో కూడా చలనం లేదు. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు, ఇంత నిర్వీర్యం అయిపోయింది. చేతగాని దద్దమ్మల మాదిరి డిపార్ట్మెంటే అసలు కాళ్ళు అని చేసుకొని కళ్ళే మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. ఆ పరిస్థితి జిల్లాలో కూడా ఉంది. అంతేందుకు నేను అనుకున్నాను, మొన్న ఒక చిన్నది చింతలాంపల్లి అని ఉంది గుంటకల్. అంటే ఎగ్జాంపుల్ ఇంకా జిల్లా కేంద్రం నుంచి చెప్పాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళు ఎట్లా కానిస్టేబులే కొడుతున్నారు, వాళ్ళు చెప్పి పేపర్లో వచ్చిందాన్ని బట్టి మళ్ళీ మేము అందరు చెప్తే రిజిస్టర్ చేస్తున్నారు. నిన్న వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. అది చెప్తే మాకు వెంటనే కూడా ఫోన్లు చేయడము, మేము ఎందుకు వాళ్ళకు మేము కేసు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మీరు మాత్రం పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి సీఐలే ఫోన్లు చేసి చెప్తాను. మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ప్రతిపక్ష పార్టీ మీరు పోద్దండి అని చెప్పి బహిరంగ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ టైం చేయొద్దని చెప్పినారు. నిన్న మొన్న కూడా మా అందరికి కూడా ఫోన్లు వచ్చేసాయి చెప్పేసి మీరు చేయడము మాకు పత్రికలు రాకుండా చూసుకోమని చెప్పేసి పై అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి సిఐలు డిఎస్పీలు చెప్పడం ఇవన్నీ జరుగుతుండే. నిన్న గుంటకల్లో చింతలాంపల్లి అని గుంటకల్ మండలంలో ఒక గ్రామం ఉంది. చిన్న గుడి దగ్గర చిన్న స్థలంకి పంచాయతీ ఏదో చిన్న స్థల వివాదం ఉన్నట్టుంది పార్టీ. సరే వాళ్ళిద్దరు వ్యక్తులైనా కూడా ఒకరో పార్టీ. ఒక 20-25 రోజుల కిందట కూడా అక్కడ గలాడ జరిగితే వీళ్ళు హాస్పిటల్ పాలై అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో 5 మంది అడ్మిట్ అయినా కూడా వాళ్ళని కొట్టిన దానిపైన బెయిలబుల్ పెట్టి వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 2 కేసులు పెట్టారు, కౌంటర్ కేసులు 2 పెట్టారు. అది జరిగిపోయింది. మళ్ళీ మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో జరిగితే దెబ్బలు తిని కంప్లైంట్ ఇవ్వడానికి నాగేంద్ర కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సిఐలు లేడంట, కానీ ఎవరో కానిస్టేబుల్ కిషోర్, జాఫర్, ఒక 2-3 కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టేసి గుడ్డలిప్పి ఒక డ్రాయర్తో నిలబెట్టి నోట్లో ఆ కానిస్టేబులే గుడ్డ పెట్టి వాళ్ళు ఇష్టానుసారం కొడితే తట్టుకోలేక పరిగెత్తుకొని పోయి వచ్చేసి రోడ్లోకి వచ్చి పడితే రోడ్లో ఉండే జనం ఏమి ఇట్లా వచ్చి పడినావు అని చెప్పేసి చూసి చేస్తే అప్పుడు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, సుంకన్న వీళ్ళంతా పోయినా కూడా వారిపైన కూడా ఎట్లంటే అట్లా దుర్భాషలాడు. నేనేదో మళ్ళీ చెప్పలేదు. అసలుకు వెంటనే నేను చెప్తా మళ్ళీ నేను పోతే కూర్చోబెట్టుకొని మాట్లాడినాను. అది ఎప్పుడు అంతా అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయినాక అది కూడా గట్టిగా బలాలు చేస్తాను. ఈ మైనా నేను చెప్పేది ఏమంటే ఇట్లా జరుగుతుంది అనమాట. కంప్లీట్గా వాడు పరిగెత్తుకొని వచ్చేసానికి చేతగాక వెంటనే మనకి ఏమంటే వెంటనే పరిగెత్తుకొని వచ్చాక అవకాశం దొరికింది. అంటే బట్టలు ఇప్పేసి నోట్లో బట్ట పెట్టి పోలీసు వాళ్ళు స్వయంగా కూడా కిషోర్ అండ్ 3 days అయింది. ఎస్పీ గారు, డిఐజీ గారు ఎవరు కానీ తీసుకోలేదు. ఇవి 1-2 టీవీలో, యూట్యూబ్లో, పత్రికలో ఏదో రాసింటే వారిపైన వారి పార్టీ వాళ్ళు
మీరు కన్నా మా పైన కానీ మా పార్టీ వాళ్ళ పైన ఏమన్నా కానీ మీరు కన్నా ఇటువంటి ప్రచారం చేస్తే మిమ్మల్ని రైలు పట్టాలపైన పండ పెడతామని చెప్పి బహిరంగ చెప్తా ఉన్నా కూడా ఈ జిల్లాలో ఏం నేను చెప్తున్నాను. ఎస్పీ గారికి, డిఐజీ గారికి, కలెక్టర్ గారికి మనవి చేస్తాను. మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని? కానీ లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతులు ఎమ్మెల్యేనో వాళ్ళే బాసులా? చెప్పండి, పోతే పోయి చెప్పండి. మీరు వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి. మీకు అంత మోజు ఉండి వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఏదైతే ఇచ్చినారో, ప్రజల తరపున ఇచ్చినారో, కాపాడండి, చట్టాన్ని కాపాడండి అని చెప్పి ఇచ్చినారో, ఆ కాకి బట్టలు ఇప్పేసి ఆ పచ్చ చొక్కాలు వేయించుకోమని చెప్పండి. పచ్చ చొక్కాలు వేసుకొని కూర్చోమని చెప్పండి. ఏమి జిల్లాలో ఒకనికైతే ఒక చట్టము, ఒకనికైతే ఒక చట్టమా? ఈ జిల్లాలో కనీసం శాసనసభ్యుడు నా నియోజకవర్గానికి పోతాను, నాకు కూడా 40% ఓట్లు వచ్చినాయన్నా అతన్ని పోనీరు. కంప్లైంట్ ఇచ్చేకపోతే వాడిని కొడతారు సామాన్యుడైతే. ఇంత వరుసగా కడకు పత్రికలో ప్రసారం చేస్తే వాళ్ళని కూడా పట్టాలపైన పండబెడతాము అని చెప్పి అన్నా కూడా బహిరంగ అవి కూడా మళ్ళీ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు. పాపం ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళని పండబెడదాము పట్టాలపైన అంటే అవి కూడా మళ్ళీ ప్రసారం వాళ్ళే పెద్దగా, అది పెద్ద మ్యూజిక్ పెట్టి, సౌండ్ పెట్టి, అలర్ట్ చేసి అని చెప్తే ఎందుకో నాకు అది భయపడి ఏమన్నా చేసుకుంటున్నారో పాపం, లేకుంటే కాపాడమని చేసుకుంటానో నాకేం తెలియదు. కానీ వాళ్ళ మనోగతం తెలియదు. కానీ పరిస్థితి అయితే అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. నేను చెప్తా ఉన్నాను, చాలామంది ఎవరో అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేనైతే అట్లా స్టేట్మెంట్ ఇవ్వను. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాను. మళ్ళా మేము అధికారంలోకి వస్తే మీ కథ చూస్తాం అంటాను. నేనైతే అట్లా తీయను. అధికారంలో ఉన్నా లేకపోయినా అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. అవి కాపాడాలి. అవి కాపాడేకి మీకు చేత కాకపోతే, రాజ్యాంగం ఇచ్చిన అధికారం మీకు చేత కాకపోతే, ఏదైతే అంబేద్కర్ రచించాడో ఆ రాజ్యాంగం చేత కాకపోతే సరైన బుద్ధి చెప్పడానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పడానికి గాజులు దొరకలేదు. నేను అధికారులకు చెప్తున్నాను, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ కూడా, లేకపోతే ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఆఫీసుల దగ్గరకు వచ్చి కూర్చుంటాం జనంతో. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ఎట్లా నియంత్రించ మీకు చేస్తాం, మిమ్మల్ని గుర్తేరేటట్టు చేయబోతున్నామని చెప్తున్నాను. చివరిగా వార్నింగ్ ఇస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లకు, కాపాడండి. అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా భయభ్రాంతులను చేసి చట్టం మమ్మల్ని రక్షించండి ప్రభు అని చెప్పి సామాన్య ప్రజలు అడుగుతానే కూడా మీరు విననట్లు, మీ నోర్లు మూగబోయినట్లు, మీ చేతులు కట్టేసినట్లు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వేధిస్తుంటే చూసుకుంటూ ఎందుకు ఉండాలి మీరు? అసలుకు వెళ్ళిపోండి, వస్తారు, రక్షించుకుంటాం. మేము చాలా చూసాం ఈ జిల్లాలో. కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము కూడా అధికారంలోకి వస్తాను. మేము అధికారంలోకి వచ్చినా కూడా నేను ఈ పొద్దు ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేసాం, అన్నీ చేసాం. మాకు కూడా తెలుసు, అంతవరకు మేమేమో ఆగం, చేస్తామని చెప్తున్నాను. చివరిగా నేను అందరికీ చెప్తున్నాను, ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కూడా, జిల్లా అధికారి డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ లేకపోయినా కూడా లా అండ్ ఆర్డర్కి అధికారి అయినాయి కాబట్టి చెప్తున్నాను. అలాగే మీ తాలూకా ఆఫీసులు కూడా అలాగే తయారైనాయి కాబట్టి అన్నీ కూడా రక్షించాలా అని చెప్పేసి, లేకుంటే ప్రజా సంపత్తితోనే పోరాట బాట పడతాం, అందరినీ కూడా కలుస్తామని చెప్పేసి